Hello everyone, please subscribe my channel and like my videos. Roja Spoken English. మనం మే అనే మోడల్ వర్బ్ గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. దీంట్లో యాక్టివ్ వాయిస్ గురించి నేర్చుకుందాము. యాక్టివ్ వాయిస్లో ఎటువంటి సందర్భాల్లో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తామంటే ఒక విషయం గురించి పూర్తి నమ్మకంతో చెప్పలేకపోతే అంటే చెప్పనప్పుడు మాత్రమే మే అనే వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాము. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఐ, యు, హీ, షీ, ఇట్, దే, వి, ఇట్ వీటన్నిటినీ మనం సబ్జెక్ట్స్ అని చెప్పుకుంటాము. సబ్జెక్ట్తో పాటుగా మే అనే వర్బ్ని ప్లస్ V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం ఉపయోగిస్తాము. ఇది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల ద్వారా ఈ వాక్య నిర్మాణాలని తెలుసుకుందాము. అతను నిద్రపోవచ్చు. అతను అంటే ఇంగ్లీష్లో మనం హీ అంటాము. నిద్రపోవటాన్ని వర్బ్ యొక్క మొదటి రూపము దీనికి స్లీప్. హీ మే స్లీప్. హీ అంటే అతను, స్లీప్ అంటే నిద్రపోవటం. మే అంటే బహుశా అతను నిద్రపోవచ్చు. హీ మే స్లీప్. నేను కోరుకోవచ్చు. నేను అంటే ఐ, కోరుకోవటం అంటే వాంట్. బహుశా నేను కోరుకోవచ్చు. ఐ మే వాంట్. హీ మే స్లీప్. ఐ మే వాంట్. అతను చేయవచ్చు. అతను అంటే హీ, చేయవచ్చు అంటే పని చేయవచ్చు. డూ. బహుశా అతను పని చేయవచ్చు. హీ మే డూ. ఆమె పూర్తి చేయవచ్చు. ఆమె, షీ. పూర్తి చేయడం అంటే ఫినిష్ కానీ కంప్లీట్ కానీ వర్బ్ యొక్క మొదటి రూపంగా చెప్పుకోవచ్చు. షీ మే కంప్లీట్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపము V1గా మనం తెలుసుకోవాలి. మరికొన్ని ఉదాహరణలు. అతను నేర్చుకోవచ్చు. అతను, హీ. నేర్చుకోవటం అంటే లెర్న్. హీ మే లెర్న్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనుకుంటాము. అతను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హీ మే లెర్న్ ఇంగ్లీష్. ఆమె తీసుకోవచ్చు. షీ మే టేక్. అతను అడగవచ్చు. అడగడం అంటే ఆస్క్. హీ మే ఆస్క్. అతను చెప్పవచ్చు. అతను, హీ మే సే. అతను చూడవచ్చు అంటే సీ లేక మనం వాచ్ అని కూడా చెప్పవచ్చు. అతను, హీ మే సీ. అతను విఫలం కావచ్చు. విఫలం అంటే ఫెయిల్. అతను, హీ మే ఫెయిల్. అతను తినవచ్చు. తినటం అంటే దాని యొక్క V1 రూపము ఈట్. అతను, హీ మే ఈట్. అతను అది పెరగవచ్చు. పెరగటం అంటే గ్రో. అది అంటే ఇట్ మే గ్రో. వారు వేచి ఉండవచ్చు. వారు అంటే దే. వేచి ఉండటం వెయిట్. దే మే వెయిట్. వారు చూడవచ్చు. దే మే వాచ్. అతను గమనించవచ్చు. హీ మే అబ్జర్వ్. గమనించటం అంటే అబ్జర్వ్. వంట చేయవచ్చు. ఆమె వంట చేయవచ్చు. ఆమె, షీ. వంట చేయటం కుక్. షీ మే కుక్. వారు సేకరించవచ్చు. సేకరించటం అంటే దీని యొక్క వర్బ్ యొక్క V1 రూపము సేకరించటం కలెక్ట్ చేయటం. వారు అంటే దీనిని మనం దే అనే పర్సన్తో చూపించవచ్చు. దే మే కలెక్ట్. ఇవన్నీ మే అనే వర్బ్ యొక్క సింపుల్ యాక్టివ్ వాయిస్ని ఉదాహరణలుగా నేర్చుకుందాం. మరొక వీడియోలో ఈ యాక్టివ్ వాయిస్ యొక్క నెగటివ్ స్టేట్మెంట్స్ని నేర్చుకుందాం. ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.